కాంగ్రెస్ మంత్రుల మధ్య కయ్యం రోజు రోజుకు ముదురుతోంది. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ పంచాయతీ మరుగున పడేలోపే మరో ఇద్దరు మినిస్టర్లు రచ్చకెక్కారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో పంచాయతీ ముదిరింది. పొంగులేటి తీరుపై గుర్రుగా ఉన్న కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి తన గోడు వెళ్లబోసుకున్నారు. దేవాదాయ శాఖలో పొంగులేటి మితిమీరిన జోక్యాన్ని ఎండగడుతూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. మేడారం అభివృద్ధి టెండర్లలో పొంగులేటి కల్పించుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 71 కోట్ల విలువైన మేడారం టెండర్లు తన వ్యక్తులకు కట్టబెట్టేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని రేవంత్ కు ఏకరువు పెట్టారు కొండా సురేఖ. రోజుకు కాంగ్రెస్ మంత్రుల మధ్య కయ్యం పెరుగుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మంత్రుల మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతా ఉంది. ఇటీవల పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ల వివాదం సద్దు మనకు ముందే మరొక ఇద్దరు మంత్రుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా మేడారం టెండర్ల వ్యవహారంలో ఇద్దరు మంత్రుల మధ్య అయితే వివాదం చెలరేగింది. ముఖ్యంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి 71 కోట్ల టెండర్లకు సంబంధించి ఆ శాఖ మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి టెండర్లు వేయడం, టెండర్లు ఓపెన్ చేయడం కూడా మంత్రికి తెలియకపోవడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక కాంట్రాక్ట్ సంస్థను ఏదైతే పొంగులేటి తనకు సంబంధించినటువంటి వ్యక్తితో పాటు మరొక డమ్మీ ఏజెన్సీతో ఏదైతే టెండర్ వేయించారు, అయితే మరొక వ్యక్తి నార్మల్ వ్యక్తి టెండర్ వేయడంతో ఆ టెండర్ వేసినటువంటి ఎన్జిఆర్ సంస్థను ఆ పొంగులేటికి సంబంధించినటువంటి ఎవరైతే పీవీఆర్ కన్స్ట్రక్షన్ వ్యక్తి బెదిరించడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా తన శాఖకు సంబంధించినటువంటి టెండర్లలో పొంగులేటి ఇన్వాల్వ్మెంట్ పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా పార్టీ అధిష్టానానికి, పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేసింది. సోమవారం రోజు ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే ఈ రోజు బెంగళూరుకు వెళ్లి ఆమె మల్లికార్జున ఖర్గేను కలవాలని భావించారు. అయితే మల్లికార్జున ఖర్గే బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లడంతో ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీకి వెళ్లి మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారంపై ఆమె ఫిర్యాదు చేయనుంది. అయితే ఇప్పటికే గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి ఆయన మితిమీరిన జోక్యం, రెండోది ఒక మంత్రికి ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇవ్వకపోవడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తాను. ఇటీవలే ఆ వివాదం కూడా కొద్ది రోజులు నడిచింది. అయితే ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేరుగా తన శాఖకు సంబంధించినటువంటి టెండర్ల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం పట్ల ఆమె తీవ్రంగా రగిలిపోతా ఉన్నారు. పార్టీకి ఫిర్యాదు చేయను. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేరుగా ఫోన్ చేసి ఆమెపై కొంత ఒత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం అంతా ఉంది. ఎవరైతే పీవీఆర్ సంస్థ నేరుగా వాళ్ళు టెండరు ఏదైతే వర్క్ స్టార్ట్ చేశారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్తుండడం పట్ల కూడా ఆమె తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ వ్యవహారం మరింత ముదిరేటువంటి అవకాశం ఉంది. మంత్రుల మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా మంత్రుల మధ్య వివాదాలు నడుస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని కంట్రోల్ చేయడం లేదన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.